Hi students, welcome back to my channel Uday Magic Maths. ఈరోజు పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి 3 వీడియోస్ చేయబడ్డాయి. ఆ 3 వీడియోస్ మీరు చూసి నెక్స్ట్ ఈ వీడియోకి వస్తే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఆ విధంగా మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ 3 వీడియోలు చూసి ఈ వీడియో చూడగలరని కోరుకుంటున్నాను. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఏ సేల్స్ మ్యాన్ రిసీవ్స్ శాలరీ ఆఫ్ 4,000 per month. ఒక సేల్స్ మ్యాను శాలరీ పర్ మంత్ 4,000 రూపీస్ శాలరీ తీసుకుంటాడు. పర్ మంత్ 4,000 రూపీస్ శాలరీ తీసుకుంటాడు. అండ్ 10% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. అలాగే శాలరీతో పాటు మొత్తం సేల్స్లో 10% కమిషన్ రూపంలో పొందుతాడు. వాట్ ఈజ్ హిజ్ ఎర్నింగ్స్ ఇఫ్ సేల్స్ ఈజ్ 20,000 రూపీస్? అతను మొత్తం 20,000 రూపాయలు సేల్స్ చేశాడు. 20,000 రూపాయలు సేల్స్ చేస్తే అతనికి ఆదాయం ఎంత వస్తుంది, ఎర్నింగ్స్ ఎంత అవుతాయి అంటున్నాడు. అంటే ఏమేమి ఇచ్చాడు? ఒక సేల్స్మెన్కి నెలకు 4,000 రూపాయలు జీతం వస్తుంది. అలాగే మొత్తం ఎంతైతే అమ్మాడో ఆ సేల్స్పై 10% కమిషన్ వస్తుంది. ఆ విధంగా అతను 20,000 రూపీస్ కానీ అమ్మకం జరిపితే అతనికి మొత్తం ఎంత ఎర్నింగ్స్, అతని ఆదాయం ఎంత అంటున్నాడు. ఆదాయంలో 2 భాగాలుగా విడగొట్టాడు. ఒకటేమో శాలరీ, ఒకటేమో కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. కమిషన్ ఎంత? టోటల్ సేల్స్పై 10% కమిషన్ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అతని ఎర్నింగ్స్ ఎంత అంటే శాలరీ ప్లస్ కమిషన్. శాలరీ ప్లస్ కమిషన్. శాలరీ ఎంత వస్తుంది? శాలరీ 4,000 పర్ మంత్. నెలకి 4,000 రూపాయలు శాలరీ ఇస్తాడంట. కాబట్టి శాలరీ 4,000 పర్ మంత్ ప్లస్ కమిషన్ ఎంత? అతని టోటల్ సేల్స్పై 10% కమిషన్ ఇస్తాడు. ఆ టోటల్ సేల్స్ 20,000 అని చెప్పాడు. అంటే టోటల్ సేల్స్ 20,000 కాబట్టి ఈ 20,000 పై 10% కమిషన్ రావాలి. 10% కమిషన్ దేనిపై? టోటల్ సేల్స్ 20,000 పై. 20,000 మీద 10% కమిషన్ 10/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. దట్ ఈజ్ 4,000 ప్లస్ 200 into 10, 2,000. 4,000 ఏమో శాలరీ వచ్చింది, 2,000 ఏమో కమిషన్ వచ్చింది. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? దట్ ఈజ్ 6,000. టోటల్ ఎర్నింగ్స్ 6,000. A salesman receives salary of 5,000 per month. ఒక సేల్స్మెన్ శాలరీ 5,000 పర్ మంత్, నెలకి 5,000 రూపాయలు. ఒక సేల్స్మెన్ యొక్క జీతం నెలకు 5,000 రూపాయలు. అండ్ 20% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. అలాగే టోటల్ సేల్స్పై 20% కమిషన్ ఇస్తాడు. అయితే వాట్ ఈస్ ద amount of sales if the total earnings is
ఇన్ ఏ మంత్ ఈజ్ 9,000 రూపీస్. అంటే ఈ సేల్స్మెన్కి 2 రకాల ఆదాయాలు ఉన్నాయి. మొదటిది శాలరీ, రెండోది 20% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. అంటే మొత్తం అమ్మకంపై, మొత్తం సేల్స్పై 20% కమిషన్ ఇస్తాడు. అంటే అతనికి 2 రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఏమేంటవి? మొదటిది 5,000 శాలరీ, అలాగే టోటల్ సేల్స్పై 20% కమిషన్. ఆ విధంగా 2 రకాల ఆదాయ మార్గాలు కలిగి ఉన్న అతను టోటల్గా 9,000 రూపాయలు జీతంగా ఎర్నింగ్స్ పొందాడు. 9,000 రూపాయలు ఆదాయాన్ని పొందాడు ఆ నెలలో. ఈ ఆదాయంలో ఏమేమి ఉన్నాయి? 5,000 రూపీస్ శాలరీ ఉంది, 20% కమిషన్ ఉంది. ఈ కమిషను శాలరీ కలిపి 9,000 రూపాయలు అతనికి ఆదాయంగా ఉంది. అతని ఆదాయము 9,000 రూపాయలు. అయితే వాట్ ఇఫ్ ఈజ్ టోటల్ ఎర్నింగ్స్, అయితే ఏం కనుక్కోవాలా? వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్, అతని మొత్తం అమ్మకం ఎంత అంటున్నాడు. ఎంత అమ్మాడు, ఎంత సేల్స్ చేశాడు అంటున్నాడు. సరే చూద్దాం. అతని యొక్క చూడండి, టోటల్ ఎర్నింగ్స్ తెలుసు. టోటల్ ఎర్నింగ్స్ 9,000. అలాగే శాలరీ తెలుసు, శాలరీ 5,000. టోటల్ ఎర్నింగ్స్లో నుంచి శాలరీని కానీ తీసివేస్తే కమిషన్ ఎంతో తెలిసిపోతుంది. అంతే కదా? టోటల్ ఎర్నింగ్స్లో నుంచి శాలరీని తీసివేస్తే కమిషన్ ఎంతో తెలుస్తుంది. కాబట్టి కమిషన్ రావాలి అంటే, కమిషన్ ఎంతో తెలియాలి అంటే టోటల్ ఎర్నింగ్ 9,000లో నుంచి శాలరీ 5,000 తీసివేయాలి. అప్పుడు 9,000లో 5,000 పోతే 4,000. సో అతని కమిషన్ 4,000. అయితే లెక్కలో మనకేమిచ్చాడు? కమిషను 20% అన్నాడు. కమిషను 20% అన్నాడు. కమిషను 4,000 అని వచ్చింది. కమిషను 20% అని ఇచ్చాడు, కమిషన్ 4,000 అని వచ్చింది. అంటే ఈ 20% విలువే ఈ 4,000. 20% వాల్యూ 20% వాల్యూ 4,000 గానైతే 100% వాల్యూ అతని టోటల్ సేల్స్. ఎందుకంటే 20% ఏందది? కమిషన్. 4,000 కమిషన్ అంటే 20% కమిషన్ రూపంలో 4,000 వచ్చింది. 20% కమిషన్ చొప్పున 4,000 రూపాయలు వచ్చింది. అంటే 20% 4,000కి సమానం. అయితే అతని వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్, అతని మొత్తం సేల్స్ ఎంత అంటున్నాడు. 100% అతని యొక్క మొత్తం సేల్స్. చూడండి 20 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 0కి 0 క్యాన్సిల్ చేయండి. 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 200 టైమ్స్ పోతుంది. అప్పుడు 100కి 200 టైమ్స్ 100 into 200 that is equal to rupees 20,000. అతని టోటల్ సేల్స్ ఎంత? 20,000. A salesman receives salary of 1,000 per month. ఒక సేల్స్మెన్ శాలరీ రూపంలో నెలకు 1,000 రూపాయలు తీసుకుంటాడు. శాలరీ రూపంలో నెలకు 1,000 రూపాయలు శాలరీ వస్తుంది. అండ్ 10% కమిషన్ ఆన్ సేల్స్, కమిషన్ ఆన్ సేల్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5,000. అలాగే 5,000 రూపాయలు సేల్స్ పైబడిన 5,000 రూపాయలకు పైబడిన సేల్స్పై 10% కమిషన్ ఇస్తాడు అంటున్నాడు. అంటే అతనికి జీతం 1,000 రూపాయలు ఇస్తాడు. 5,000 రూపాయలు పైబడిన
సేల్స్పై 10% కమిషన్ ఇస్తాడు. అంటే 5,000 అమ్మాడు అనుకోండి, అతనికి ఏమి కమిషన్ రాదు. 5,000 పైబడి ఒకవేళ 6,000 అమ్మాడు అనుకోండి, 5,000 పైబడి ఎంత ఉంది? 6,000లో 5,000 పోతే 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయల మీద 10% కమిషన్ ఇస్తాడు. ఒకవేళ 10,000 అమ్మాడు అనుకోండి, 5,000 రూపాయలు తీసివేసి మిగిలిన 5,000 రూపాయలకి 10% కమిషన్ ఇస్తాడు. అంటే 5,000 రూపాయలు పైబడిన ఆదాయంపై కమిషన్ ఇస్తాడు. ఎంత? 10%. ఆ విధంగా వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్ ఇఫ్ హీ ఎర్న్స్ 2,000 ఇన్ పర్టికులర్ మంత్? ఆ నెలలో అతను 2,000 రూపాయలు జీతంగా 2,000 రూపాయలు అతను తన ఆదాయంగా పొందితే ఆ నెలలో అతని యొక్క టోటల్ సేల్స్ ఎంత అంటున్నాడు. టోటల్ సేల్స్ అంటే ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడు? 1,000 రూపాయలు జీతంగా ఇస్తాడు, 5,000 పైబడిన ఆదాయంపై 10% కమిషన్ ఇస్తాడు, అలాగే ఆయన మొత్తం 2,000 రూపాయలు ఎర్నింగ్స్గా ఉన్నాయి, అతని యొక్క ఆదాయము 2,000 రూపాయలు అంటున్నాడు. అంటే అతని మొత్తం ఆదాయము 2,000 రూపాయలు, అతని జీతము 1,000 రూపాయలు. ఈ 2,000 రూపాయల ఆదాయంలో నుంచి ఈ జీతాన్ని తీసివేస్తే కమిషన్ వస్తుంది. అంటే 5,000 రూపాయలు పైబడిన కమిషన్ వస్తుంది. 5,000 రూపాయలు పైబడిన కమిషన్ ఎంత అని తెలుసు? 10% అని తెలుసు. కమిషన్ 10% అని తెలుసు కాబట్టి మనం ఈజీగా ఇంతకుముందు లెక్కలాగే చేస్తే ఈజీగా చేసేయచ్చు. చూడండి, కమిషన్ ఎంతో చెప్పాలి. కమిషన్ ఎంతో తెలియాలి అంటే ఏం చేయాలా? మొత్తం టోటల్ ఎర్నింగ్స్లో నుంచి శాలరీని తీసివేయాలి. టోటల్ ఎర్నింగ్స్ 2,000లో నుంచి శాలరీ 1,000 తీసివేస్తే దట్ ఈస్ ద కమిషన్. ఎంతది అంటే 1,000 రూపాయలు కమిషన్ వచ్చింది. 1,000 రూపాయల కమిషన్ దేనిపై వస్తుంది? 5,000 రూపాయలు పైబడిన ఆదాయంపై కమిషన్ ఇస్తాడు. అంటే 5,000 రూపాయలు పైబడి ఎంత కమిషన్ పొందాడు? 1,000 రూపాయలు పొందాడు. అంటే ఈ కమిషనే 10% వాల్యూకి సమానం. 10% వాల్యూ 1,000 గానైతే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ 0కి 0 క్యాన్సిల్, ఇది దీంట్లో 100 టైమ్స్ పోతుంది, 100కి 100 టైమ్స్, 100 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. అంటే అతని అమ్మకం ఎంత? 10,000 ప్లస్ 10,000కి 10% కమిషన్ 1,000 రూపాయలు. కానీ 10,000కి ఇస్తాడా? 10,000కి కమిషన్ వచ్చింది. 10,000కి 10% చొప్పున 1,000 రూపాయల కమిషన్ వచ్చింది. అంటే అతను ఎంత సేల్స్ చేసి ఉండాలా? ఈ 10,000 సేల్స్ చేసి ఉండాలా. 5,000 రూపాయలు పైబడిన ఆదాయంపై కమిషన్ ఇస్తాడు కాబట్టి ఈ 10,000కి 5,000 రూపాయలు కూడా కలుపుకోవాలా. అప్పుడు టోటల్ సేల్స్ ఎంత అంటే ఈ 10,000 ప్లస్ 5,000 దట్ ఈజ్ 15,000. If 40% of a number is equal to 3/7 of other number, 40% of a number is equal to 3/7 of other number. ఒక సంఖ్యలో 40% విలువ మరో సంఖ్యలో 3/7 వంతుకి సమానము. 3/7 రెట్లకు సమానము. ఒక సంఖ్యలో 40% విలువ మరో సంఖ్యలో 3/7కి సమానము అంటూ
అండ్ సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ 145. ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం 145 అని ఇచ్చాడు. ఆ రెండు సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్, సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 145. ఆ రెండు సంఖ్యల మొత్తం 145 అని ఇచ్చి వాట్ ఈస్ ద లార్జ్ నెంబర్, ఆ రెండింటిలో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. అంటే ఏమేమి తెలుసు, ఒక సంఖ్యలో 40% విలువ మరో సంఖ్యలో 3/7 రెట్లకు సమానము, 3/7 రెట్లకు సమానము అన్నాడు. మరియు రెండో కండిషన్ సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 145, 145. ఆ రెండు సంఖ్యల మొత్తం 145 అంటూ వాట్ ఈస్ ద లార్జ్ నెంబర్, ఆ రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. సరే చూద్దాం. మనకేం తెలుసు, ఇక్కడ క్లియర్గా 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఆఫ్ అదర్ నెంబర్, అంటే రెండు సంఖ్యలు ఉన్నట్లు అర్థమవుతుంది. 40% ఆఫ్ ఏ నెంబర్, 40% ఆ నెంబర్ని ఏ అనుకుందాం, ఏ మొదటి సంఖ్యని ఏ అనుకుందాం. ఏ అనే సంఖ్యలో 40%, 40% విలువ దేనికి సమానం, 3/7 ఆఫ్ మరో సంఖ్య బి అనుకోండి, ఆ రెండో సంఖ్యను. అప్పుడు 40%ని ఫ్రాక్షన్ రూపంలో కన్వర్ట్ చేస్తే 40/100 అని రాయొచ్చు. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఇంటూ బి. 22s 25s క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 7 2s are 14a ఈజ్ ఈక్వల్ టు 5 3s are 15b. అప్పుడు ఏ ఈజ్ టు బి ఏమవుతుంది, ఏకేమో బి గుణకాన్ని వేయాలి, బికేమో ఏ గుణకాన్ని వేయాలి. ఏకేమో బి గుణకం 15, బికేమో ఏ గుణకం 14. సో ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి వచ్చింది. రెండు సంఖ్యల నిష్పత్తి తెలుసు, అదే రెండు సంఖ్యల మొత్తం తెలుసు. మొత్తం ఎంత, 145. రెండు సంఖ్యల నిష్పత్తి తెలుసు, అదే రెండు సంఖ్యల మొత్తం తెలుసు. నిష్పత్తిలో మొత్తం భాగాలు ఆ 145 అవుతుంది. నిష్పత్తిలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి, 15 + 14 29 భాగాలు. ఈ 29 భాగాలు 145 అయితే 15 + 14 దట్ ఈజ్ 29 భాగాలు 145 అయితే మనకు కావాల్సింది దాంట్లో పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య 15 భాగాలు ఎంత, 29 భాగాలు. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది చూడండి, 5 times. 5 9 45, 5 2 10, 1 4 14. అంటే ఎన్నిసార్లు పోతుంది, 5 times పోతుంది. 15కి 5 times, 15 × 5 దట్ ఈజ్ 75. హోల్ మ్యాథమెటిక్స్ని మనం రేషియో ప్రపోర్షన్ ఉపయోగించి చేస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, రేషియో ప్రపోర్షన్ అనే బేసిక్ కాన్సెప్ట్, ప్రపోర్షన్ అనే బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే మనం టోటల్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ అంతా చేయొచ్చు. మీరు అర్థమెటిక్ నేర్చుకోవాలంటే ముందు ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ వచ్చి ఉండాలి మీకు. రేషియో ప్రపోర్షన్లో ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి. ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలంటే ముందు రేషియో ప్రపోర్షన్ నేర్చుకొని ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముందు రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్న తర్వాతే మిగిలిన చాప్టర్లు మీరు చేయాలి. ఏ నెంబర్ when decreased by 20% gives 80. A number when decreased by 20%, ఒక నెంబరు 20% తగ్గిన తర్వాత 80కి సమానం అవుతుంది. A number
వెన్ డిక్రీజ్డ్ బై 20%. ఒక సంఖ్య 20% తగ్గిన తర్వాత 80కి సమానమవుతుంది. అయితే ద నెంబర్ ఈజ్, ఆ నెంబర్ ఏది అంటున్నాడు. ఒక సంఖ్య 20% తగ్గాలి. ఒక సంఖ్య అంటే ప్రతి సంఖ్య అదే సంఖ్యలో 100% వాల్యూ అవుతుంది. ప్రతి సంఖ్య అదే సంఖ్యలో 100% కాబట్టి ఒక సంఖ్య అంటే 100% వాల్యూ. ఒక సంఖ్య అంటే 100% వాల్యూ. ఆ 100%లో 20% తగ్గిన తర్వాత ఎంత అవుతుంది? 100%లో 20% తగ్గితే 80% అవుతుంది. చూడండి, ఆ నెంబరు 100%లో నుంచి 20% తగ్గితే ఎంత అవుతుంది? 80% అవుతుంది. ఈ 80% వాల్యూనే 80 అన్నాడు. 80% వాల్యూ 80 అయితే ఆ సంఖ్య ద నెంబర్ ఈజ్, ఆ నెంబర్ ఏది? ఆ నెంబర్ దేనికి సమానం? 100% విలువకు సమానం. 80% విలువ 80 అయితే ఆ నెంబర్ 100% ఎంత? 100% ఎంత? చూడండి, ఇది మొత్తం రేషియో ప్రపోర్షన్ కాన్సెప్టే. 80% దీంట్లో 1 టైం పోతుంది. 100కి 1 టైం, దట్ ఈజ్ 100. ముందు లెక్కలో ఏ నెంబర్ వెన్ డిక్రీజ్డ్ బై 20% గివ్స్ 80 అన్నాడు. ఇప్పుడు ఈ లెక్కలో చూడండి, ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 25% గివ్స్ 80. ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ 25%, ఒక సంఖ్యను 25% పెంచితే అది 80కి సమానమవుతుంది. ఒక సంఖ్యను 25% పెంచితే అది 80కి సమానమవుతుంది. ఒక సంఖ్యను 25% పెంచితే అది 80కి సమానమవుతుంది. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు. ఒక సంఖ్య అంటే దట్ ఈజ్ 100% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒక సంఖ్య, ప్రతి సంఖ్య అదే సంఖ్యలో 100% వాల్యూ. కాబట్టి చూడండి, ఒక సంఖ్యను 100% అనుకుందాం, దానికి 25% పెంచమంటున్నాడు. 25% పెంచితే ఎంత అవుతుంది? దట్ ఈజ్ 125%. ఆ 125% విలువే, ఆ 125% విలువే 80. అయితే ఆ నెంబర్ ఎంత అంటున్నాడు. ఆ నెంబర్ 100%. 100% ఉన్నది 25% పెరిగింది. ఆ పెరిగిన తర్వాత దాని విలువ 80 అన్నాడు. అంటే 100 + 25 దట్ ఈజ్ 125%. 125% విలువ 80 అయితే ఆ సంఖ్య ద నెంబర్ అంటే 100% వాల్యూ. 100% వాల్యూ ఎంత? ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేనప్పుడు ఏం చేయాలంటే ఇది బై ఇది ఇంటూ 80. 100/125 ఇంటూ 80. 100/125 ఇంటూ 80. 100/125 ఇంటూ 80. ఈ 25తో క్యాన్సిల్ అవుతాయి. 25 5s, 25 4s, 5 1s, 5 1s are 5, 5 6s are 30. 16 into 4, 64. A number increased by 22 1/2% gives 98. ఒక నెంబర్ని 22 1/2% పెంచమంటున్నాడు, ఇంక్రీజ్ చేయమంటున్నాడు. ఒక నెంబర్ని వన్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 22 1/2%
గివ్స్ 98. అలా ఇంక్రీజ్ అయిన తర్వాత అది 98కి సమానం అవుతుందంట. వన్ నెంబర్ అంటే దట్ ఈజ్ 100%. 100%. ఎవ్రీ నెంబర్ 100% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్ అంటే దట్ ఈజ్ 100%. 100%కి 22 1/2%ని ఇంక్రీజ్ చేయమంటున్నాడు. చూడండి, 100% ప్లస్ 22 1/2% అంటే ఆ రెండు కలిపితే 122 1/2%. ఆ 122 1/2% విలువే 98. అయితే ఆ నెంబర్ 100% విలువ ఎంత? ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలంటే ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేనప్పుడు ఏం చేయాలా? 100/122.5% ఇంటూ 98. 100/122 1/2 100%. 122 1/2% ఇంటూ 98. This is equal to 100%. ఈ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 122 2 ఇంటూ 122 244 ప్లస్ 1 245/2 245/2% ఇంటూ 98. ఈ 245/2ని పైకి తీసుకెళ్తే ఇంటూ అయితే తిరగబడుతుంది. దట్ ఈజ్ 100 ఇంటూ 2/245 ఇంటూ 98. ఇంకా పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2తో పోతుంది, 5తో పోతుంది. 5 20s 5 4s are 20 5 9s are 45 49 1s 45 2s 2 2s are 4 into 20 that is 80. A number on subtracting 15 from it reduces to its 80%. A number on subtracting 15, ఒక నెంబర్ని 15 ఒక నెంబర్లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేయటం వలన ఇట్ రెడ్యూసెస్ టు 80%. 80%కి తగ్గించబడుతుంది. ఒక సంఖ్యలో నుంచి 15ని తీసివేస్తే ఆ సంఖ్య 80%కి తగ్గించబడుతుంది. అంటే ఫస్ట్ 100% ఉన్నది, దాంట్లో నుంచి 15ని సబ్ట్రాక్ట్ చేశాడు. 15 సబ్ట్రాక్ట్ చేయటం వల్ల 100% ఉన్న నెంబర్ ఎంత అయింది? 80% అయిపోయింది. 100% ఉన్న నెంబర్ 80% అయ్యింది. అంటే ఎంత పర్సెంట్ తగ్గింది? 100% 80% అంటే ఎంత తగ్గింది? 20% తగ్గింది. ఎందుకు 20% తగ్గింది? 15 సబ్ట్రాక్ట్ చేయటం వలన. 15 సబ్ట్రాక్ట్ చేయటం వలన 20%, 15 సబ్ట్రాక్ట్ చేయటం వలన 20% తగ్గింది. కాబట్టి ఆ సంఖ్యలో 40% ఎంత అంటున్నాడు. ఆ సంఖ్యలో 40% ఎంత చూడండి. ఒక సంఖ్య 100%లోని 100% ఉన్న సంఖ్య 100% ఉన్న సంఖ్య
80%కి తగ్గించబడింది. 100% ఉండేది 80%కి తగ్గించబడింది. ఎందుకు తగ్గించబడింది? దాంట్లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేయటం వలన ఆ తగ్గించబడిన పర్సంటేజే 20%. కాబట్టి 100లో నుంచి 80ని సబ్ట్రాక్ట్ చేస్తే 20% అవుతుంది. ఈ 20% విలువే 15కి సమానం. 20% వాల్యూ 15 అయితే ఆ సంఖ్యలో 40% వాల్యూ ఎంత అంటున్నాడు. ఆ సంఖ్యలో 40% వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేనప్పుడు 40/20 × 15గా రాస్తాం. 40/20 × 15, 40/20 × 15, 21s, 22s, 15 2s are 30. When 60 is subtracted from 60% of a number, the result is 60. When 60 is subtracted from 60% of a number, ఒక సంఖ్య 60%లో నుంచి 60% of a number 60 is subtracted. ఒక సంఖ్య 60%లో నుంచి 60ని సబ్ట్రాక్ట్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ 60. ఆ రిజల్ట్ 60 అవుతుంది అంటున్నాడు. ఒక సంఖ్య 60%లో నుంచి 60ని సబ్ట్రాక్ట్ చేస్తే అది 60కి సమానమవుతుంది. అది 60కి సమానమవుతుంది. ఒక సంఖ్య 60%లో నుంచి 60ని సబ్ట్రాక్ట్ చేస్తే అది 60కి సమానమవుతుంది. దెన్ ద నెంబర్ ఈజ్, అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు. చూడండి, ఒక నెంబర్ని మనం ఎక్స్ అనుకున్నాం. లెట్ ద నెంబర్ ఈజ్ ఎక్స్. ఎక్స్లో ఇక్కడ ఏం జరుగుతుంది? 60% ఆఫ్ ఏ నెంబర్. లెట్ ద నెంబర్ ఈజ్ ఎక్స్. ఎక్స్లో 60%, ఎక్స్ ఇంటూ 60%. ఎక్స్ 60%లో నుంచి ఏం చేయాలా? 60ని సబ్ట్రాక్ట్ చేయాలా. 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ విధంగా వచ్చింది దేనికి సమానం? 60కి సమానం అవుతుంది. ఒక సంఖ్య ఎక్స్ అనుకున్నాం, దాంట్లో 60% అంటే 60/100. ఎక్స్లో 60% అంటే ఎక్స్ ఇంటూ 60/100. ఈ సంఖ్యలో నుంచి 60% ఆఫ్ ఏ నెంబర్లో నుంచి 60ని సబ్ట్రాక్ట్ చేస్తే 60కి సమానం అవుతుంది. అప్పుడు ఎక్స్ ఇంటూ 60/100 ఈజ్ ఈక్వల్ టు -60 ఈక్వల్ అవతలు తీసుకెళ్తే +60 అవుతుంది. 60 + 60 దట్ ఈజ్ 120. ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 61s, 62s. డివైడ్ చేసి 100 ఈక్వల్ అవతలు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × 100 దట్ ఈస్ 200. 75% of a number when added to 75 is equal to the number. 75% of a number when added to 75 is equal to the number. The number is 75% of a number when added to 75. ఒక సంఖ్యలో 75%కి 75ని కానీ కలిపితే ఆ నెంబర్ వస్తుంది అంటున్నాడు. ఒక సంఖ్యలో 75%కి 75ని కానీ కలిపితే ఆ నెంబర్, ఆ సంఖ్య వస్తుంది అంటున్నాడు. అయితే ఆ నెంబర్ ఏది?
ఆ నెంబర్ కనుక్కోవాలా. సో let the number is x. Let the number is x. అయితే మనకేమని తెలుసు, ఎవ్రీ నెంబర్ 100% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య అదే సంఖ్యకు 100%. అంటే ఎక్స్ ఎంత అంటే ఎక్స్లో 100%. ఎక్స్లో 100% ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో 100%. ఎక్స్ ఎంత అంటే ఎక్స్లో 100%. సరే, 75% ఆఫ్ ఏ నెంబర్, ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాగా, దాంట్లో 75% అంటే 75% ఇంటూ ఎక్స్. దీనికి 75ని యాడ్ చేయమంటున్నాడు. 75ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అంటే ఎక్స్ అంటే ఎక్స్లో 100% కాబట్టి 100% ఆఫ్ ఎక్స్. ఈ 75% ఎక్స్ని అవతల తీసుకెళ్దాం. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, 75 మిగులుతుంది. 100% ఎక్స్లో నుంచి 75% ఎక్స్ తీసివేస్తే అప్పుడు ఎంత అవుతుంది, 20% ఆఫ్ ఎక్స్ మిగిలిద్ది. 25% ఆఫ్ ఎక్స్ మిగిలిద్ది. 75 ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఎక్స్. ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే 25/100. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు this is equal to 75 is equal to 25/100 into x. 25 ones ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు, 25 3s డివైడ్ చేసి 100 ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు x is equal to 100 into 3, that is 300. If two numbers are respectively 20% and 50% of a third number, what is the ratio between the two numbers? If two numbers are respectively 20% and 50% of a third number, రెండు సంఖ్యలు ఉన్నాయి. ఆ రెండు సంఖ్యల్ని మూడవ సంఖ్యతో పోలుస్తున్నాడు. రెండు సంఖ్యలు ఉన్నాయి, ఆ రెండు సంఖ్యల్ని మూడవ సంఖ్యతో పోలుస్తున్నాడు. రెండు సంఖ్యలు, ఒకటి మూడవ సంఖ్యలో 20% అయితే రెండవది మూడవ సంఖ్యలో 50%. అంటే రెండు సంఖ్యలను దేంతో పోలుస్తున్నాడు, మూడవ సంఖ్యతో పోలుస్తున్నాడు, థర్డ్ నెంబర్తో పోలుస్తున్నాడు. థర్డ్ నెంబర్ ఎంతైతే దాంట్లో 20% ఫస్ట్ నెంబర్, థర్డ్ నెంబర్లో 50% సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్లో 20% ఫస్ట్ నెంబరు, 50% సెకండ్ నెంబర్. అందుకని థర్డ్ నెంబర్ని 100 అనుకుందాం. థర్డ్ నెంబర్, లెట్ third number is 100. థర్డ్ నెంబర్ని 100 అనుకుందాం. దెన్ టూ నెంబర్స్ ఏమవుతాయి, ఒకటి 20%, 100కి 20, రెండోది 100కు 50. 100కి 20 కాబట్టి 20, రెండోది 50. రిక్వైర్డ్ రేషియో
ఈ రెండిటి రేషియో కావాలి. 20:50. 0కి 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ 2:5. Two numbers are respectively 25% and 20% less than a third number. What percent is the first number of the second number? Two numbers respectively 25%, 20% less than a third number. రెండు సంఖ్యలు, ఒకటి మూడో సంఖ్య కంటే 25% తక్కువ, రెండవది మూడవ సంఖ్య కంటే 20% తక్కువ. అంటే రెండు సంఖ్యలను మూడవ సంఖ్యతో పోలుస్తున్నాడు. రెండు సంఖ్యలను మూడవ సంఖ్యతో పోల్చి చెప్తున్నాడు. మొదటి సంఖ్య ఎంత అంటే మూడవ సంఖ్య కంటే 25% తక్కువ. రెండవ సంఖ్య ఎంత అంటే మూడవ సంఖ్య కంటే 20% తక్కువ అని చెప్తూ వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్. అయితే వీటిలో ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్లో ఎంత శాతము అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్లో ఎంత శాతము చూడండి. థర్డ్ నెంబరు, లెట్ థర్డ్ నెంబర్ ఈజ్ ఎక్స్. థర్డ్ నెంబరు 100 అనుకుందాం. దెన్ ద నెంబర్స్, టూ నెంబర్స్. మొదటిది 100కి 25% తక్కువ, అంటే 100కు 25 తక్కువ. 100కి 25 తక్కువ అంటే 75 అని. రెండోది 100కి 20 తక్కువ, 20% లెస్. 20% లెస్ అంటే 100కి 20 తక్కువ. 100కి 20 తక్కువ అంటే దట్ ఈజ్ 80. ఇప్పుడు మనకేం కావాలి? మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతము అంటున్నాడు. రిక్వైర్డ్ పర్సంటేజ్. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? మొదటి సంఖ్య 75, రెండవ సంఖ్య 80 ఇంటూ 100. చూడండి, 24s 25s, 5 5s are 25, 5 7s are 35 plus 2 37, 375/4%. అప్పుడు 375 ఎన్నిసార్లు పోతుందో చూడండి. 4 9s are 36, 4 3s are 12. ఇంకా రిమైనింగ్ ఎంత? 12 పోతే 3 ఉంది, 39, 3/4%. Two numbers are more than the third number by 20% and 50% respectively. First number is what percent of the second number? First number is what percent of the second number? రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే పెద్దవి. రెండు సంఖ్యలు మోర్ దాన్ ద థర్డ్ నెంబర్ బై 20% అండ్ 50%. రెండు సంఖ్యల్ని మూడో సంఖ్యతో పోల్చి చెప్తున్నాడు. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే పెద్దవంట. ఎంత పెద్దవి? మోర్ దాన్ ద థర్డ్ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఈజ్ 20% మోర్ దాన్.
ద సెకండ్ ఈజ్ 50% మోర్ దాన్. మొదటిది 20% పెద్దది, రెండవది 50% పెద్దది. అయితే ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ నెంబర్, మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతము అంటున్నాడు. అందుకని చూడండి, లెట్ థర్డ్ నెంబర్ని 100 అనుకుందాం. లెట్ థర్డ్ ఈజ్ 100. అప్పుడు 2 numbers ఆర్ ఈ 100 కంటే ఇది 100కి 20 ఎక్కువ, అంటే 120. రెండోది 150. అయితే మనకు కావాల్సిన పర్సంటేజ్ రిక్వైర్డ్ పర్సంటేజ్, మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం. ఫస్ట్ సంఖ్య 120 అనేది 150లో ఎంత శాతం, 150/120/150 × 100. 53s, 52s, 3 1s, 3 40s, 42s are 80%. Two numbers less than the third number by 50% and 54% respectively. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే ఒకటి 50% తక్కువ, రెండవది 54% తక్కువ. బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కంటే ఎంత శాతం చిన్నది అంటున్నాడు. థర్డ్ నెంబర్ని 100 అనుకుందాం. 100. అప్పుడు 2 numbers ఏమవుతాయి, మొదటిదేమో 100కి 50 తక్కువ కాబట్టి 50, రెండవది 54 తక్కువ కాబట్టి 46. అప్పుడు బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే ఎంత శాతం చిన్నది. సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో పోలుస్తున్నాం ఇక్కడ. సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో పోలుస్తున్నాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4. ఇక్కడ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో పోలుస్తున్నాం కాబట్టి, సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఫస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఎవరితో పోలుస్తున్నాం, సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో పోలుస్తున్నాం కాబట్టి డిఫరెన్స్ బై ఫస్ట్ నెంబర్ ఇంటూ 100. 51s, 52s, 4 2s are 8%. ఇది ఈరోజు క్లాస్. ఈరోజు ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే, ఇప్పుడు దాకా చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు అర్థమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళా క్లాస్లో మీ ముందుకు వస్తున్న. అంతవరకు సెలవు.